జేసీ వర్సెస్ ఆదినారాయణ రెడ్డి ఈ ఇద్దరి మధ్య ఫ్లై యాష్ వార్ గత వారం రోజులుగా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ పంచాయతీ కాస్త సీఎం చంద్రబాబు దగ్గరకు చేరింది. ఇద్దరి మధ్య రగడపై సీరియస్ అయిన చంద్రబాబు తనను కలవాలని ఆదేశించారు. అయితే ఆదినారాయణ రెడ్డి హాజరైన జేసీ మాత్రం డుమ్మా కొట్టారు. తనకు హెల్త్ బాలేదంటూ చంద్రబాబుతో భేటీకి దూరంగా ఉన్నారు జేసీ. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత వారం రోజులుగా ఉమ్మడి కడప, అనంతపురం జిల్లాల్లో కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీ నాయకుల మధ్య చెలరేగిన బూడిద వివాదం మరింత తీవ్రంగా మారింది. బీజేపీ నాయకుడు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య బూడిద రవాణా విషయంలో చెలరేగిన రగడ హై టెన్షన్ కు దారితీసింది. దీంతో గత వారం రోజులుగా కడప జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఒకరిపై మరొకరు సవాళ్లు విసురుకున్నారు. ఈ ఫ్లై యాష్ రవాణాను తామే చేసుకుంటామని జేసీ అంటే కాదు తామేనని ఆది వర్గం వాదిస్తోంది. దీంతో ఇరు జిల్లాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూటమి రాజకీయాలపై కూడా ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు దగ్గరకు చేరింది ఈ రగడ. దీంతో ఆయన జేసీ, ఆదినారాయణ రెడ్డిలను స్వయంగా అమరావతికి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమస్యను తానే పరిష్కరిస్తానని కూడా చెప్పారు. కూటమి నాయకులు సఖ్యతగా ఉండాలని చెబుతుంటే రోడ్డున పడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే చంద్రబాబు పిలుపుతో ఆదినారాయణ రెడ్డి అమరావతికి వచ్చారు. చంద్రబాబును కలిసి ఫ్లై యాష్ వివాదంపై చర్చించారు. స్థానికంగా ఉన్న పేదలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే తాము ఈ ఫ్లై యాష్ రవాణా చేస్తున్నట్టు ఆది వివరించారు. దీనికి జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. దీంతో చంద్రబాబు స్థానిక 2 జిల్లాల అధికారుల నుంచి సమాచారం తెప్పించుకొని ఆ తర్వాత ఒక నిర్ణయాన్ని వెలువరిస్తానని చెప్పారు. అయితే రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యే ఫ్లై యాష్ ను సిమెంట్ కంపెనీలకు తరలిస్తారు. కడపలోని ప్లాంట్ నుంచి అనంతపురంలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలించుకుంటారు ఈ ఫ్లై యాష్ ను. దీనివల్ల రోజుకు లక్షల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో తామంటే తామే ఆ ఫ్లై యాష్ ను రవాణా చేస్తామని పోటీ పడుతున్నారు జేసీ, ఆదినారాయణ రెడ్డి. నువ్వా నేనా సై అంటున్నారు. అయితే ఆది స్థానికంగా మాకే కావాలని జమ్మలమడుగు ఎమ్మెల్యే, బీజేపీకి చెందిన ఆదినారాయణ రెడ్డి, అక్కడి టీడీపీ నాయకుడు భూపేష్ రెడ్డి పట్టుబడుతుండటంతో వివాదం మరింత ముదిరింది. ఈ విషయంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ తొలుత రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు. తర్వాత లోకేష్ కూడా జోక్యం చేసుకున్నారు. ఫలితం లేకపోవడంతో ఈ పంచాయతీ సీఎం చంద్రబాబు దగ్గరకు చేరింది. దీంతో ముగ్గురు నాయకుల్ని తన ఆఫీస్కు రమ్మని సమస్య పరిష్కరిద్దామని పిలిపిస్తే ఇద్దరే వచ్చారు. జేసీ రాలేదు. తనకు జ్వరంగా ఉందని ఒక లేఖ పంపారు. దీంతో చంద్రబాబు జేసీతో మాట్లాడతారా, ఈ వివాదానికి ఎలా ఫుల్ స్టాప్ పెడతారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.